మధ్యాహ్నం చేయబోతున్నాం. దయతో గమనించండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. బైబిల్లో తెడగడబడిన మాట, మన్నైపోవును ఆత్మ తన దయచేసి దేవుని దగ్గరికి పోవాలి. స్టెఫను కూడా తన జీవితపు చరమాంకంలో రాళ్ళతో కొలబడి చంపుతూ ఉండగా చూడండి, ఎంత తెడగడబడిన పుస్తకార్యంలో చూస్తే దేవునికి తన ఆత్మను అప్పగించాడు. ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మరి సమాప్తమైన మాట మనం ధ్యానం చేశాం, ఆయన పూర్తి చేశాడు. ముందుగా ప్రశ్న వేసుకోవాలి, మన జీవితంలో మనకిచ్చిన పని పూర్తి చేశామా లేదా, ఇంకా పెండింగ్ ఉందా? ఏ రోజుకు ఆ రోజు ప్రవక్త పని పూర్తి చేయాలి, ఎందుకంటే మరుసటి రోజు మంద కాదు. అలాగే చివరిగా ప్రభు పలికిన మాట, ముందు తండ్రిని ప్రార్థన చేశాడు, తర్వాత 4వ మాటగా ఏమన్నాడు చెప్పండి? నా దేవా నా దేవా. ఇప్పుడు చివరి 7వ మాటగా మరలా తండ్రి, అంటే తిరిగి తండ్రితో తన సంబంధం పునరుద్ధరింపబడింది కదా. తండ్రితో తన సంబంధం పునరుద్ధరింపబడింది. ఇప్పుడు మరలా తండ్రి అని పిలుస్తున్నాడు. గమనించండి, తండ్రి చేయి విడిచిపెట్టిన ఆదేశం ఉండడానికి లేదు. తిరిగి సమాధాన పడాలి, దేవునితో జీవితాలు సరిచేయబడాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడి మరలా ప్రభువా నా చేపట్టిన ప్రార్థన నీకు నాకు కావాలి. అందుకే ధైర్యంగా తన ఆత్మదేవునికి ఇస్తూ ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ ఈరోజు మన జీవిత ముగింపు అయితే, ఈ లోకంలో మనం విడిచిపెట్టవలసి వస్తే ఇటువంటి ప్రార్థన మన జీవితంలో ఉంటుందా? ప్రభువా నా ఆత్మను చేర్చుకొని ప్రార్థించిన స్టెఫన్ లాంటి ప్రార్థన, మన ప్రభు మనకు మాదిరి చూపే యేసు క్రీస్తు వారి ప్రార్థన, తండ్రి నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోక్కసారి, మోషే ఆత్మ కోసం, దేహం కోసం వచ్చారు. ఎవరు తెలుసా? అపవాది వచ్చాడు. వస్తే మిఖాయిలు అడ్డం పడ్డాడు కదా. చూడండి, 7వ పద్ధతి చూడండి, 7వ పద్ధతి చూడండి. అపవాది క్లెయిమ్ చేస్తాడమ్మా, నువ్వు పాపిగా జీవిస్తుంటే. అయితే ప్రధాన దూతయగు మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే శరీరాన్ని గురించి తరికి చాలు. మోషే చనిపోయాడు ఎక్కడ? పిస్గా పర్వతం మీద. దేవతలతో పంపాడు దేవుడు సమాధి చేయడానికి. ఎవరిని? మిఖాయిల్ని. వచ్చి కూర్చున్నాడు ప్రక్కనే. ఎవరు? అపవాది. ఈ దేహం నాది, నేను తీసుకొని పోతానంటాడు. ఎవరు తీసుకెళ్తే నరకానికి. ఒప్పుకుంటాడా దేవుడు? 120 సంవత్సరాలు జీవించి నమ్మకంగా దేవుడు పనిచేసిన వ్యక్తి వదులుతాడా దేవుడు? లేదు. మిఖాయిలు వచ్చి కూర్చుంది. లేదు, గద్దించాడు. నువ్వు కొనుక్కోవటానికి లేదు కదా. ఇవాళ జ్ఞాపకం చేసుకోక్కసారి, ఈరోజు మన జీవితం గురించి మనం ఎక్కడ ఉంటాం? నిశ్చయిత, రక్షణ నిశ్చయితే, రక్షణ నిశ్చయిత. నేను ప్రభువుని అంగీకరించాను, ఆయన బ్రదర్ జీవిస్తున్నాను, ఆ రక్తంలో కడగబడ్డాను, ఆయన పాపాలు క్షమించాడు, మాను మనసు పొందాను. ఇదిగో ఏ క్షణం ప్రభు వచ్చినా, లేదు ఎప్పుడు నన్ను పిలిచినా నేను ప్రభువుతో ఉంటాను. ఆ నిశ్చయిత కావాలి నీకు నాకు. ప్రభు మనకు చూపుతున్నాడు. ఇది రక్షణ నిశ్చయిత లేకుండా ఈ లోకంలో జీవించలేము. అటు ఇటు తిరుగుతూ ఏదేదో నేను ప్రార్థనకు వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ప్రార్థిస్తున్నది కాదు. నీ రక్షణ నిశ్చయిత హృదయంలో నెమ్మది కావాలి. ఈ క్షణంలో పంపించినా కూడాను నా ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది, యోగాలు ప్రభుతో జీవిస్తాను, పరదేశంలో ఉంటాను నిశ్చయిత మనకు లేకపోతే మన భక్తి అంతా కూడా వ్యర్థమే. చివరి మాట ప్రభు గుర్తు చేస్తున్నాడు, రక్షణ నిశ్చయత. ఈరోజు నీకుందా? ప్రభు ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ధైర్యంగా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. యంత్రమైనటువంటి సిద్ధపాటు నీకు నాకు ఉంటుందో పరిశీలించుకుందాం. ప్రభు 7 మాటలు కూడాను మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. ప్రజలు ధ్యానం చేయండి, గమనించండి, ఆ రీతిగా జీవిద్దాం. ఆ రీతిగా తండ్రికి ఆత్మను అప్పగించి ప్రాణం విడిచాను. అప్పుడు ఏం చేయాలి చూడండి, మహాదేశమంతగా చీకటి కమ్మింది, మహాభూకంపం కలిగింది. అలాగే దేవాలయపు తెర ఆకాశం మరి మధ్య పన్నెండు కిందకి 2గా చినిగిపోయింది. ఎందుకు తెలుసా? అప్పటి వరకు కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసి తెర ఉంచాడు దేవుడు. ఎప్పటి నుంచి? మోషే దగ్గర నుంచి. కానీ క్రీస్తు ప్రభు ద్వారా ఆ తెర చినిగిపోయి ఇక యాజకుడి పని లేదు, ఏ మనిషి పని లేదు, ప్రధానయాజకుడి పని లేదు. నీవు నేను నేరుగా ప్రభు చెంతకు ఆయన కృపాసనం చేరడానికి మార్గము చూపాడు తన శరీరం తెర చీల్చడం ద్వారా. అందుకే దేవుడు తెర చిరిగిపోయింది, ఆయన చనిపోయాడు. చుట్టూ వాళ్ళందరూ కూడా చూసి ఆఖరి శతాధిపతి కూడా ఈ నిజంగా దేవుని కుమారుడిని సాక్ష్యం ఇచ్చాడు. వాస్తవం టైం అంటే చెప్పేవాడిని,
ప్రభువారు 7 మాటలు పలికారు, కానీ ఆయన ప్రక్కన వాళ్ళు కూడా 7 మాటలు పలికారు ప్రభు గురించి. తెలుసా? కరెక్ట్ 7 మాటలే. ప్రభువారు 7 మాటలు పలికారు. ఆ శిలువ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా 7 మాటలు పలికారు. చివరి మాట ఇదే, ఈ శతాధిపతి అంటాడు, ఇతను నిజముగా దేవుని కుమారుడే. కొందరేమో నువ్వు దేవుని కుమారుడు దిగని కొంతమంది, ఏదో చర్చిస్తాడేమో కొంతమంది కదా, నువ్వు దేవుని కుమారుడు మమ్మల్ని రక్షించారు కొంతమంది. ఇలా 7 మాటలు కూడా అవి కూడా ఉంటాయి. ఎవరు? ఇతరులు పలికిన 7 మాటలు అవి రక్షించేవి కావు. ప్రభు 7 మాటలు రక్షణ ఇచ్చేవి. కాబట్టి ప్రభు మన రక్షణ పెడదాం. ఇతర మాట మనకు పని లేదు, కానీ ప్రభు మాటలు మనకు కావాలి. ఆ రీతిగా ప్రభు ఈ లోకంలో తన యాత్రను ముగించి తన ఆత్మదేవునికి అప్పగించాడు. అయితే నిరీక్షణ ఏంటంటే ఇంతటితో అయిపోలేదు. ఎవరి జీవితమైనా సరే సమాధితో వారి జీవితం ముగిసిపోద్ది. సమాధి ఒక రాయేస్తారు, ఏమని? పుట్టుగా చావు, పుట్టుగా చావు కదా. సమాధి ఏం రాస్తాడు? ఏ తారీఖు జననం మరణం, అంతే. ఆ మధ్యలోదే వారి జీవితం. ప్రభుత్వమైన కాదు. మరణం తరువాత 3వ దినమున మనం జయించి తిరిగి లేచాడు. మరణముతో మరణమైన బంధింపలేకపోయింది. మరణము దాని జీవితం ముగిసిపోలేదు. ఆ తరువాతే మహిమ, ఆ తరువాతే నిత్యజీవము, ఆ తరువాతే పునరుద్ధానము. ఇదే పాట మనకు కూడాను. మనంతో మన జీవితం ముగిసిపోలేదు. ఆయన మాత్రమే కాదు, ఆయన అంగీకరించే వారందరికీ కూడాను, ఎవరైతే యేసు క్రీస్తు అంగీకరించి ఆయన సంఘములో చేరి ఆ రక్తంలో కడగబడి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఇదే జీవితం. మరణము, మన తర్వాత పునరుద్ధానము. ప్రభువు తీసుకువెళ్తాడు. యుగాల శైలిలో ఉంటాం. అటుకుల కోసం ఎదురు చూద్దాం. మరి అరిమత యోసేపు అలాగే నికోదేము కలిసి వచ్చారు. దేహాన్ని సిద్ధం చేసి ఒక సమాధిలో ఉంచారు. రాత్రి సమాధిలో ఉంచారు. సమాధికి రాయి అడ్డం వేశారు. నువ్వు సంగతి తెలుసా? శిష్యులు నమ్మలేదు, కానీ ప్రభువు లేస్తాడని ఆయన శత్రువులు నమ్మారు. వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు బ్రతుకున్నప్పుడు 3 లేస్తాడని చెప్పాడు. కాబట్టి ఒకళ్ళు శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుని పోయి ఎక్కడ దాచి లేచని చెప్తారేమో. కాబట్టి సమాధికి ముద్ర వేయమన్నారు. ముద్ర వేసి రాణువని కావలబెట్టారు. ఏ ముద్రలో కూడా ప్రభువారి పునరుద్ధానాన్ని ఆపలేవు. ఆపగలవా? లేవు. ఆయన చెప్పినట్టే 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి అటు నిరీక్షణతో ప్రధాన ఎదురు చూద్దాం. మన జీవితాల్లో కూడా మనకంటే ముందు నిద్రపోయిలు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మన సొంత వారు ఉంటారు. వారు కూడా ఒక దిన ప్రభుత్వం లేస్తారు. ఇదే నిరీక్షణ. ప్రభు ఇలా లేపబడ్డాడో మనం కూడా అలాగే లేపబడతాం, ప్రభుత్వం జీవిస్తాం. అటు నిరీక్షణతో ప్రభు ఎదురు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ నీకు నాకు దయచేయను గాక. మాకు ఇద్దాం, ప్రార్థన చేసుకొని కొడుకు ముగించుకుందాం.